హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా రొయ్యల కూర తయారీ విధానం చూపించబోతున్నాను. ఈ రొయ్యల కూరను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తుంటారు, కానీ నాకు మాత్రం నేను చేసే ఈ రొయ్యల కూరే బాగా నచ్చుతుంది. నాకే కాదండి, ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అండి. మీరు కూడా నా స్టైల్లో రొయ్యల కూర చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. రుచి అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రుచిగా నోరూరించే ఈ రొయ్యల కూరను తయారీ విధానం ఏంటో చూపిద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కాక ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత రొయ్యలను ఉప్పు పసుపు వేసి కడిగిన రొయ్యలను ఉల్లిపాయలలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి. వాటర్ అనేవి వినికిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసి కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి దానిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రొయ్యల కర్రీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.